నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. లేని లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని ఇరికించారు. ఎటువంటి ఆధారాలు లేవంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి కారుమూరి. ముగిసిన మాస్టర్ కప్ టోర్నీ విన్నర్స్ గా లెజెండ్స్ ఆఫ్ గోదావరి కప్స్. రాజమహేంద్రవరం 9వ డివిజన్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన. అభివృద్ధి లక్ష్యం, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్న ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజా సమస్యల మీద నిబద్ధతతో పనిచేసేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. జగ్గంపేట మండలంలో 226 మందికి కొత్త పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. లేని లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని ఇరికించారని, దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు అన్నారు. పాలన గాలికి వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కూటమి ప్రభుత్వం తరహా రాజకీయాలు ఎవరూ చేయలేదన్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ రోడ్డు మీదకు వస్తే జనం రాకుండా చేయాలనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం ఉందన్న విషయం మరిచిపోయి రాజరిక పోకడలు అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. మిథున్ రెడ్డి గారితో ములాఖత్ అవ్వటం జరిగింది. మరి ఆయన కలవటం జరిగింది. ఆయన్ని అక్రమంగా, దుర్మార్గంగా, హేయంగా అరెస్ట్ చేయటం జరిగింది. అసలు లేని లిక్కర్ కేసుని వాళ్ళు దాని మీద పులిమి ఆయన్ని అందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాయి. ఏమీ కూడా ఆధారాలు లేకుండా ఏదో మసిపూసి మారేడిగే చేయాలనే దుర్మార్గంతో, దుస్థితితోటి ఈ అరెస్టులు చేస్తూ ఉన్నారు. 3600 కోట్లు అన్నారు, తర్వాత ఇదన్నారు, తర్వాత మళ్ళీ 60 కోట్లు అన్నారు. మొన్న వాళ్లే పెట్టి 11 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తే జడ్జి గారు దాన్ని మరి ఫోటో తీసి కూడా పట్టరమంటం జరిగింది. ఏ రకంగా హింసించాలని అసలు పరిపాలన గాలి కొదిలేసి ఏదైతే వాళ్ళు ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేశారో అన్నిటినీ కూడా పక్కదోవ పట్టించటానికే ఎట్లాంటి కేసులన్నీ కూడా బనాయించి మరి డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది హేయమైన పని. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఎన్నో ప్రతిపక్షాలు ఉన్నాయి, ఎన్నో స్వపక్షాలు ఉన్నాయి, ఎన్నో జరిగినాయి ఎలక్షన్స్. కానీ ఈ టైప్ ఆఫ్ పద్ధతి ఎక్కడ చూడలేదు. చాలా విడ్డూరంగా ఉంది. రెడ్ బుక్ సిద్ధాంతం, మరి ఈ రకంగా అరెస్టులు చేసే కార్యక్రమం, ప్రజల్ని హింసించటం, ప్రజల్ని బాధ పెడతాం, ఎన్ని రకాలుగా కూడా ఏ ఒక్క మనిషిని కూడా రాష్ట్రంలో వదలకుండా హింసించే కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి అరెస్టులు కానీ, ఇళ్ళు కూల్చటాలు కానీ, మనుషులను చంపటాలు కానీ ప్రతి ఒక్కటి కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. టోటల్గా రాష్ట్ర పరిపాలన గాలి కొదిలేశారు. ఒక రైతాంగాన్ని పట్టించుకోవటం లేదు, ఒక కార్మికులను పట్టించుకోవటం లేదు, ప్రజలను పట్టించుకోవటం లేదు. అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ తోటే చేస్తూ ఉన్నారు. అసలు ఎవరు ఈ పరిపాలన అనేది అర్థం కాకుండా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో కనపడతలేదు. అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో ఆయనకే తెలియట్లేదు. ఇక లోకేష్ గారు అయితే ఎంతసేపు కూడా అరెస్టులు, వాళ్ళని జైల్లో పెట్టాలి, వీళ్ళని జైల్లో పెట్టాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమం ఎవరు చేశారు? మీరే చేశారు. మీరు రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తే ఆయన రోడ్డు మీదకి వస్తారా? మామిడికాయలకి గిట్టుబాటు ధర కల్పిస్తే రోడ్డు మీదకి వస్తారా? ఆయన
ఈ అరెస్టులు చేయకుండా ఉంటే ఆయన రోడ్డు మీదకి వస్తారా? ఆయన రోడ్డు మీదకి వస్తే జనం రాకుండా చేయాలి. ఇదే మీ పరిపాలన. వీళ్ళ మీదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడి మీదే 14 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఏ రోజు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీకు అది తప్పితే ఇంకేమీ లేదు. మీరు చేయాలనుకున్న పని ప్రజలకు చేయండి. ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారో ప్రజల పరిపాలన మీరు ఈవీఎంల ద్వారానో ఎలాగోనో గెలిచారు. గెలిచిన తర్వాత ప్రజలకి ఇది ప్రజాస్వామ్య దేశం. మీరు ఈ ప్రజాస్వామ్య దేశాన్ని మర్చిపోయి రాచరికంలాగా మీరు ప్రవర్తిస్తున్నారు. రాచరికంలో వాళ్ళు ఇష్టానుసారంగా ఉరి తీయమంటే ఉరి, జైల్లో ఏమంటే జైల్లోనూ, ఏది చేయమంటే అది చేసే కార్యక్రమాలు జరిగాయి. ఆ రకమైన ఆలోచనలో మీరు ఉన్నారు. వాస్తవాల మీద భూమి మీద ఉండి అసలు ఏంటి ఈ పరిస్థితి ఏంటనేది ఆలోచనతో చేయాలని. ఇవాళ మిథున్ రెడ్డి గారు మిత స్వభావి, మంచి మనిషి, ఎవరితోటి గొడవపడే మనిషి కాదు. ఆయన రాజకీయాన్ని ఆయన చేసుకుంటా పోతా ఉంటే ఇట్లాంటి అడ్డమైన కేసులు పెట్టి లోపల పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఇంతకి అనుభవిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సరే మీరు పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుతున్నాను. అనేటువంటిది ఎప్పుడు ఒకచోటే ఉంటుంది అనేటువంటి విధంగా వీళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి విధానం చూస్తున్నాం. దుర్మార్గమైనటువంటి విధంగా ప్రభుత్వం ప్రజలకు సేవ చేసి ప్రజల మన్ననలు పొందేటువంటి విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి తప్పితే కక్ష సాధింపు చర్యలుగా ప్రతిపక్షాలు గొంతు నొక్కేటువంటి విధంగా, అంటే మీరు ఎంతకాలం ప్రతిపక్షాలని నొక్కి పెట్టగలుగుతారు? అంటే ఎప్పుడు ఇదే విధానం అనేటువంటిది ఉండదు. కాలాలు మారుతుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి. అంతేగాని మేమే అధికారంలో ఉంటామన్నట్టు మీరు ప్రవర్తించేటువంటి ప్రవర్తన ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈవేళ మిథున్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా 3 సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి వివాదాల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి కాదు. మన జిల్లాకు కూడా సుమారు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మన జిల్లాలో కూడా ఇన్ఛార్జిగా పనిచేశారు పార్టీ తరపుని. మరి ఆయన గురించి మీకు కూడా కొంత కాకపోతే కొంతైనా తెలుసు, ఆయన చూసున్నవాళ్ళు మీరు అందరూనే. ఈ విధమైనటువంటి దౌర్జన్యంగా అతని మీద, అంటే ఎవరో పార్టీకి అనుకూలంగా ఉంటే లీడర్షిప్ ఎవరు చేస్తుంటే వాళ్ళని తొక్కిపెట్టాలనేటువంటి ఉద్దేశంలోని చేస్తున్నటువంటి విధానం. అసలు లిక్కర్ కేసుకి మిథున్ రెడ్డి గారికి ఏమిటి సంబంధం? ఒక మంత్రిని అరెస్ట్ చేశారంటే, ఎక్సైజ్ మంత్రిని దీంట్లో ఇన్వాల్వ్ చేశారంటే లిక్కర్కి సంబంధించినటువంటి రిలేటెడ్ అది. ఈ లిక్కర్ వ్యాపారం అనేటువంటిది ప్రభుత్వం చేసింది తప్పితే కాంట్రాక్టులు చేసినటువంటి లిక్కర్ వ్యాపారం కాదు. ఇది ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం చేసింది, ప్రజలకు లిక్కర్ అందించేటువంటి కార్యక్రమం చేసింది. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినటువంటి విధానం. లిక్కర్ గురించి మాట్లాడటానికి మీకు ఏ రకమైనటువంటి అర్హత ఉంది? ఒకప్పుడు గుర్తుపెట్టుకుంటే 94లో ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు ఆ రోజుని నేను అధికారంలోకి వస్తే లిక్కర్ని మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి చెప్పాడు. చెప్పిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం చేశాడు. ఆయన మద్యపాన నిషేధం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుని వెన్నుపోటు చూడిసి 2095లో ఈయన ముఖ్యమంత్రి, ఆగస్టు సంక్షోభంలో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 95 మళ్ళీ లిక్కర్ని వ్యాపారం చేసేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు లిక్కర్ గురించి జిల్లాల వారీగా పాటలు పెట్టేసి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఇష్టానుసారంగా చేసి దోసుకు తినేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడా కూడా జనావాసంలో బ్రాంతి షాపులు అనేటువంటి ఎక్కడా లేవు. ఎక్కడో దూర ప్రాంతంలో ఊరికి అవతల ఎక్కడో బ్రాంతి షాపులు ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు మీరు మీ ఎమ్మెల్యేలు అందరూ ఇన్వాల్వ్ అయ్యి పావలా ఓటా మేము పెట్టుకుంటాం అనేటువంటి విధంగా ఎవరికి యాక్షన్లో షాపులు వచ్చినప్పటికీ దౌర్జన్యంగా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి లిక్కర్ ఎయిర్లై పారిస్తున్నటువంటి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు డోర్ డెలివరీ చేయించింది, రేషన్ డోర్ డెలివరీ ఇచ్చారు.
రేషన్ డోర్ డెలివరీ ఇస్తే ఈరోజు బ్యాగ్లు వేసుకుని ఏజెంట్ల ద్వారా డోర్ డెలివరీ చేయించేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయినటువంటి విధానాలు చూస్తున్నాం మనం. దుర్మార్గమైనటువంటి విధంగా మీరు చేస్తూ లిక్కర్ కేసులో ఏదో జరిగిపోతుందనేటువంటి విధంగానే. లిక్కర్ కేసు గురించి మాట్లాడాలంటే 2014 నుంచి 19 వరకు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఆదాయం వచ్చింది, 2019 నుంచి 24 వరకు ఎంత ఆదాయం వచ్చింది, ఈ సంవత్సరంన్నర కాలంగా ఎంత ఆదాయం వచ్చింది అనేటువంటిది చూసుకుంటే సంవత్సరం సుమారు కాలంగానే ఎక్కడైనా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టుంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది, పక్కదారి పట్టింది, ఎవరు తినేశారు అనేటువంటి చూసుకోవచ్చు. ఆ విధంగా కాకుండా వాళ్ళు ఎక్కడైనా తీయమనండి ఏ విధంగా ఉందనేటువంటిది. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి మీరు ఈవేళ ప్రజల్లోకి వెళ్ళి ముఖం చూపించుకునేటువంటి పరిస్థితి లేదు. దాని వెనకాలండి నడిపిస్తున్నటువంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు ఒక ప్రజాప్రతినిధి మీద ఎంతో పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారి మీద ఈ కక్షపూరిత చర్యలు ఎందుకు చేస్తున్నారని ఆలోచన చేస్తే, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయి మరి ఏదైతే ఈరోజు అబద్ధాలు ఆడి మళ్ళీ ముఖ్యమంత్రి అవడం మనందరికీ తెలుసు. మరి ఈరోజు ఉన్నటువంటి మరి ఏదైతే రాష్ట్రంలో మళ్ళీ ఆ యొక్క కుటుంబాన్ని చిత్తూరు జిల్లాలో ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. మరి ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని చూస్తే వణుకు పుట్టి అప్పట్లో యూనివర్సిటీలో ఆయన్ని 4 పీకినటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ అధికారం వచ్చింది కదా అని చెప్పి వెర్రవీగుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని, మన దావోస్ వెళ్ళి మీరు రాష్ట్రానికి తెచ్చింది గుడ్డు 0, మళ్ళీ మీరు సింగపూర్ వెళ్ళి తెచ్చినటువంటిది గుడ్డు 0. మీరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడమే కానీ ఇలా ఉన్నటువంటి ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కానీ అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎవరి పేరు చెప్తే నిద్ర పట్టట్లేదో అట్లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారు ఈరోజు ప్రజల్లోకి వచ్చి తిరిగితే మీకు చెమట బట్టి నిద్ర పట్టగా ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఏదైతే గతంలో ఒక ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని జరిగితే అక్కడున్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ దగ్గర నుంచి వారందరి మీద మీరు విచారణ చేయాలి. అంతేగాని ఆ శాఖకు సంబంధించినటువంటి మిథున్ రెడ్డి గారికి ఇవాళ కేవలం అంటే మీ యొక్క ప్రాంతం నుంచి నిన్ను కాదని ఎంపీ అయినందుకే మరి బయట నీకు మొఖం చెల్లట్లేదు కనుకే ఇవాళ ఆయన మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. కానీ అందులో ఎక్కడ కూడా వాస్తవం లేదు. ఇవాళ నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లిక్కర్ వ్యాపారం చేయట్లేదని మీరు నివాసం ఉంటున్నటువంటి తిరుపతి కొండ మీదకి వచ్చి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రమాణం చేస్తారని మేము అడుగుతున్నాం. మీ ఎమ్మెల్యేలు ఇవాళ ఏదైతే నిన్న కాక మొన్న ఒక జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించాడని చెప్పి మీ మాజీ మంత్రులు అలాగే మీకు ఉన్నటువంటి జనసేన నాయకులు ఫోన్లో మాట్లాడిన సంభాషణలు ఇవాళ వైరల్ అయి తిరుగుతూ ఉంటే మీకు సిగ్గుంటే దాని మీద విచారణ చేయ నీకు దమ్ము సత్తా ఉంటే, అంతేగాని లేనటువంటి కొత్త కేసులు ఏవో పెట్టి దీనికి వెనకాల స్క్రీన్ పే డైరెక్షన్ ఇందులో అక్కడ డబ్బు దొరికింది ఇక్కడ డబ్బు దొరికింది ఈ డబ్బంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన డబ్బే. ఏం చేద్దంటే ఆయన కొడుకు ఇక్కడ చేసిన అవినీతి డబ్బు మరి ఏదైతే ఇక్కడ పోలవరంలో సుమారు ఇన్ని కోట్లు అప్పు చేసి మరి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా కంపెనీల ద్వారా 10% మరి ఏదైతే వాళ్ళకి ఇచ్చిన ఫండ్ని మళ్ళీ కమిషన్ రూపేణా తీసుకుని దాన్ని పట్టుకెళ్ళి ఇవాళ హైదరాబాద్లో దాచి ఇవాళ ఏ రకమైన కేసులు పెడితే వీరికి బెయిల్ రాకుండా ఉంటుందనే విధంగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ ఏదైతే ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి మరి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు అంటే చాలా ఇష్టం ఆయనకి. కాబట్టి అడుగుతున్నాం, మొన్న కూడా 300 కోట్లు తగిలేసి మరి వైజాగ్ వెళ్ళారు ఆయన. మళ్ళీ ఇంకో కొత్త రికార్డు మరి వారికి కూడా వస్తుంది. అదేమిటంటే ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే జడిసి రోడ్డు తవ్వేసినటువంటి నాయకుడిగా ఇవాళ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నారా చంద్రబాబు నాయుడు గారి పేరు రాయాల. ఏం చేతంటే ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు రోడ్లు వెయ్యాల, అంతేగాని రోడ్లు తవ్వేయకూడదు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మీకు దేని మీద అయితే ఇవాళ ప్రజలు అధికారం ఇచ్చారో దాని మీద పరిపాలన సాగించండి. ఇవాళ జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి అన్ని స్కీములతో మీరు పోటీ పడండి. ఇవాళ మీరేదో
అన్నదాత సుఖీభవిస్తా ఉన్నారు. మరి చంద్రబాబు మరి ఏదైతే గత సంవత్సరం నువ్వు ఎగ్గొట్టినటువంటిది కూడా కలిపి ఇవ్వాల లేదు. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే డే టు టైం పెట్టి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడో ఆ రకంగా పోటీపడి కార్యక్రమం చేయాలి. కానీ ఇవాళ ఏదైతే మీ యొక్క ఎమ్మెల్యేలో మీరో ప్రజల దగ్గరికి వస్తే మిమ్మల్ని చీకొట్టి చెప్పులతో చీపులతో కొట్టే పరిస్థితి ఉందనేటువంటి విషయాన్ని గ్రహించి అసలు ప్రతిపక్షమే లేకుండా చేసేసి మరి ఈ రాష్ట్రాన్ని ఎప్పటికీ నేను నిర్మించుకుంటున్నటువంటి అమరావతి అనేటువంటి భ్రమరావతిలో ఒక ఎంపీ నిర్మించుకుని అక్కడ నివాసం ఉందామని చెప్పి మీరు చేస్తారు. రాజమహేంద్రవరం శ్యామల టాకీస్ సెంటర్ కోటిపల్లి బస్టాండ్ సమీపంలో గల ఓ ఫుట్వేర్ షాప్ మరియు బాలాజీ పెట్ షాప్లో అగ్ని ప్రమాదం సంభవించినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి టిఎఫ్ఓ మార్టిన్ లూథర్ కింగ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం సుమారు 6:40 ప్రజల నుంచి ఫైర్ కాల్ అందిన వెంటనే రాజమహేంద్రవరం నుంచి 2 ఫైర్ ఇంజన్లు, కొవ్వూరు నుంచి ఒక ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి చేరుకొని తక్షణమే అగ్నిని అదుపులోకి తీసుకురాగలిగామన్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, గాయపడిన వారు లేరని, ప్రాథమికంగా అగ్ని ప్రమాదానికి కారణం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ దృష్టికి ఘటనా వివరాలు తీసుకెళ్లినట్లు, అలాగే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి వ్యాపార సంస్థలో ఫైర్ సేఫ్టీ పరికరాల ఏర్పాటు తప్పనిసరి అని మార్టిన్ లూథర్ కింగ్ స్పష్టం చేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, మనమందరం ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని పిఎంపి జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు అన్నారు. ఆదివారం కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం రాజమండ్రి ఎఫ్కేఎఫ్ రెస్టారెంట్ నందు జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర వహించి పిఎంపీలు ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రజలను జాగృతం చేయాలని కోరారు. జీవీఎస్కే న్యూట్రాసిటికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కుమార్ పైడికొండల హాజరై మాట్లాడుతూ భారతదేశంలో 70,000 ఆయుర్వేద మొక్కలు ఉన్నాయని, వాటిని ఉపయోగిస్తూ అందించే ఔషధాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ అది ఇదేనా లేదు, దువ్వెన ప్లాస్టిక్. ఇది వరకు ఏనుగు దంతాలతో దువ్వెనలు వచ్చాయి. ఇప్పుడు ప్లాస్టిక్ దువ్వెనతో దువ్వకుండా తల్లు ఊడిపోతుంది అందరికీ. అలాగే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించిన తర్వాత ఆయుర్వేదాన్ని పక్కన పెట్టి తాత్కాలికంగా తొందరగా ఫలితం లభిస్తుందనేటువంటి పేరుతో మనం అలోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి బాగా మొగ్గు చూపడం జరిగింది. తత్కారణంగా ఈ రోజున ప్రతి ఫ్యామిలీలోనూ కూడా మధుమేహం ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ముఖ్యంగా క్యాన్సర్ ఇంత అధికంగా పెరగడానికి కారణం ఏమిటి అంటే 80% పొల్యూషన్ అంతా ప్లాస్టిక్ తోటి మనం వాడేటువంటి జీవన శైలి. ఇదివరకు చెంబొట్టుగా ఊరోజులకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు బెడ్రూమ్లోనే తలుపు తీస్తే చెంబొట్టు పరిస్థితి వెళ్ళిపోతుంది. ఎవడయ్యా ఆరోగ్యవంతుడు అంటే తెల్లారు లేచిన తర్వాత సుఖ విరేచనం అయ్యి రాత్రి హ్యాపీగా నిద్రపట్టి కడుపు నిండా భోజనం చేయగలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆడే ఆరోగ్యవంతుడు. ఈ రోజున కాన్స్టిపేషన్ అనేది ఎంత ఘోరంగా ఉందంటే చంటి పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కాన్స్టిపేషనే. మనం తినే ఆహారం అట్లాంటిది, మన జీవనశైలి అట్లాంటిది, కదలికలైనటువంటి జీవనశైలి. ఇదివరకు కష్టించి పనిచేసేవాళ్ళం, ఇప్పుడు ఫ్యాన్ అయ్యాలంటే ఇలా అంటున్నాం అంతే. ఆడవాళ్ళు అలాగే తయారు, మగవాళ్ళు అలాగే తయారు. ఎప్పుడైతే శ్రమ లేని జీవనశైలికి అలవాటు పడ్డామో అటువంటి రోగాలకి బలి అవుతున్నాం. మన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారి యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే పూర్వపు ఉన్నటువంటి వైద్య విధానం ఏదైతే ఉందంటే మన భారతదేశానికి మనకు అనుకూలమైంది ఏంటంటే ఆయుర్వేదమే. అదే దాన్ని దృష్టిలో పెట్టుకునే ఏ విధంగా గుర్తింపు ఇవ్వాలనే దానికి కూడా మూల కారణం చూపించాం. అది ఏంటంటే చైనాలో బేర్ ఫుట్ డాక్టర్స్గా ఎప్పుడో గుర్తించారు. దాని యొక్క మాన్యువల్ కావాలని అడిగారు. దాని మాన్యువల్ సంపాదించాం. 972 పేజీలు ఉంది. మొత్తం ప్రింట్అవుట్ తీయించి మొన్న టీడీ జనార్దన్ గారికి ఇవ్వడం జరిగింది. టీడీ జనార్దన్ గారు అంటే మన ముఖ్యమంత్రి గారికి రైట్ హ్యాండ్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఆయన డిజైన్ చేస్తాడు. ఆయన ఎక్స్ఎమ్మెల్సీ. ఆయన ఇదివరకు కోఆపరేటివ్ సంస్థలకు ఏదో చైర్మన్గా ఉన్నప్పుడు ఇలా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇబ్బందిగా ఉన్నటువంటి అన్నిటి సంస్థలు ఏకం చేసి సెంట్రల్ వైడ్ నుంచి ఒకేసారి సర్క్యులేషన్ పంపించి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. ఇప్పుడు కూడా మనం అదే ప్లాన్ చేస్తున్నాం. ఈ వ్యవస్థ నిజానికి దీన్ని తప్పనిసరిగా గుర్తించవలసినటువంటి వ్యవస్థ ఇది. ఎందుకంటే అర్బన్ ఏరియాలో 57%,
అలాగే ఈ విలేజెస్ ఏమంటారు, రూరల్ ఏరియాలో 80% ప్రథమ చికిత్సలు ప్రాథమిక చికిత్సలు అందిస్తున్నటువంటిది ఏమన్నా ఉన్నారంటే గ్రామీణ వైద్యం, పిఎంపి ఆరోగ్యం. ఇది సత్యం, దీన్ని కాదనడానికి ఎవడో లేడు. సత్యానికి ఆల్టర్నేటివ్ మనం ఉండదు, దీన్ని కాదనడానికి వీలు లేదు. ప్రాబ్లం ఎందుకెందుకు సాల్వ్ అవుతుందంటే ఐఎంఓల అధ్యక్షుడు. అంటే మానసిక అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఎవరయ్యా ఉన్నారంటే ఈరోజు డాక్టర్సే, ముఖ్యంగా అలోపతి డాక్టర్స్. ఎవరు ఏ ప్రాబ్లం చేసినా అడ్డుకుంటారు, కోర్టుకు వెళ్తారు, ముందు తీసుకొచ్చేస్తారు. మనల్ని తయారు చేస్తున్నారు, మన మీద జట్టా పెట్టాలేసి తిరుగుతారు. ఒరే బాబు నువ్వు అక్కడ ప్రాక్టీస్ పెట్టుకో అంటాడు, నీ కేసులన్నీ నా దగ్గరికే తీసుకొచ్చే అంటాడు. అసోసియేషన్లో గెలిచిన ఎట్టి పరిస్థితుల్లో గుర్తింపు ఇవ్వకూడదు అంటారు. అదొక అసోసియేషన్. జిల్లా స్థాయి పిఎంపి డాక్టర్స్ అందరూ అసోసియేషన్లో రావటం, అలాగే శ్రీనివాసరావు గారి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు గారి సమక్షంలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే నాకు కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా హెల్త్ ప్రాక్టీషనర్స్, వీళ్ళందరూ కూడా నేను పురోహితుల్లాగా వాళ్ళ యొక్క విలేజెస్లో ఆరోగ్యాన్ని పనిచేసేటటువంటి ఒక దేవదూతల్లాగా నేను అనుకుంటాను. నేను కూడా ఇదే సేమ్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఎన్నో ఆరోగ్య విషయాలు, మన ప్రాచీనమైనటువంటి ఆయుర్వేదం గురించి కానీ, న్యూట్రిషనల్ గురించి కానీ ఒక అవగాహన అనేటువంటిది మేము డిస్కస్ చేసుకుని ప్రజలకి ఏ విధంగా ఒక న్యూట్రిషనల్ మీద, ఆయుర్వేదం మీద అవగాహన ఎలా పెంచాలి, అలాగే ఆక్యుపంచర్ మీద ఏ విధమైనటువంటి అవగాహన పెంచుకుంటే బాగుంటుంది అనే దాని మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే మా జీవీఎస్కే సంస్థ ద్వారా నేను ఈ సభాముఖంగా చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయుర్వేదానికి సంబంధించింది కానీ, న్యూట్రిషనల్కి సంబంధించింది కానీ, ఆక్యుప్రెషర్ మీద, ఆక్యుపంచర్ మీద ఉచితంగా అవగాహన క్లాసెస్, యోగా క్లాసెస్, మర్మ క్లాసెస్ కూడా మేము మా ఇష్టా లైఫ్ ద్వారా సర్వీసెస్ ఇవ్వడానికి, ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. అట్లాగే ఒక ఇంటిమేటెడ్ ఆయుర్వేద ఇంటిమేటెడ్ వాష్ని మేము కొత్తగా రూపొందించడం, దానికి ఆయుష్ నుంచి మాకు అప్రూవల్ రావడం జరిగింది. దానికి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఉచితంగా ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటటువంటి పిల్లలందరికీ కూడా పంపిణీ చేయాలని, అలాగే వాళ్ళ మీద ఒక అవగాహన సదస్సును కల్పించాలని కూడా నేను శ్రీనివాసరావు గారిని కోరటం, దానికి సంప్రదించడం జరిగింది. తొందరలోనే మన తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్క కాలేజీ, గవర్నమెంట్ కాలేజెస్కి మేము వెళ్ళి ఆ పిల్లలకి ఈ యొక్క మెన్స్ట్రల్ హైజీన్ మీద ఎడ్యుకేషనల్ క్లాస్తో పాటు ఈ యొక్క ఉచిత పంపిణీ, ఈ యొక్క ఇంటిమేటెడ్ వాష్ను, ఆయుర్వేద ఇంటిమేటెడ్ వాష్ను కూడా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. చాలా సంతోషం. ఇలాంటి అవగాహన సదస్సులు మరిన్ని కండక్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు. మీ డాక్టర్ కిషోర్. భారత రైజింగ్ ఫౌండేషన్ జై కిషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి జిల్లా పోలీస్ గ్రౌండ్లో మాస్టర్స్ కప్ టోర్నీ క్రికెట్ పోటీల ఫైనల్ శనివారం సాయంత్రం ఎస్పీ ఆఫీస్ గ్రౌండ్లో జరిగింది. జై కిషాన్, మిథున్ శర్మ, మూర్తి చౌదరి, చల్లా బాలమురళి, చైతన్య, పిల్లి గంగరాజు, కళ్యాణ్, నాగార్జున తదితరుల ఆధ్వర్యంలో జరిగింది. అడ్మిన్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల నుంచి టీములు పాల్గొన్నాయి. విన్నర్స్గా లెజెండ్స్ ఆఫ్ గోదావరి క్యాప్స్, రన్నర్స్గా జేకే స్వాగేర్స్ టీమ్స్ నిలిచాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వెంకట్, బెస్ట్ బ్యాట్స్మెన్ రంగనాథ్, బెస్ట్ బౌలర్ మిథున్ వర్మ, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రంగా నిలిచారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ అన్ని వయసుల వారిని క్రికెట్ ఆడించాలన్న ఉద్దేశంతో 40 ఏళ్ల కేటగిరీ వాళ్లకు గత 15 రోజులుగా క్రికెట్ పోటీలు పెట్టి విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. ఈరోజు రాజమహేంద్రవరం పోలీసు క్రికెట్ గ్రౌండ్లో మాస్టర్స్ కప్పు టోర్నీ సందర్భంగా విజేతలకు వారికి ప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. గత 15 రోజులుగా 8 టీములు పార్టిసిపేట్ చేసినాయి. వాటిలో విన్నర్స్కి, రన్నర్స్కి ఈ రోజున వాళ్ళకి కప్పులు ఇవ్వడం జరిగింది. ఈ రాజమండ్రిలో క్రికెట్ని ప్రోత్సహిస్తూ మాస్టర్స్ కప్, అలాగే ఇంతకుముందు కూడా వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఈ క్రికెట్ని ప్రోత్సహిస్తూ అనేక రకాలుగా ఏజ్ ఒక ఇది లేకుండా వాళ్ళందరికీ, ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా అందరికీ, పెద్దలకి, చిన్నలకి అందరికీ కూడా క్రికెట్ని అందించాలని వాళ్ళ యొక్క గ్రౌండ్కి అందరినీ తీసుకొచ్చి ఈ యొక్క వాతావరణాన్ని
వాళ్ళకి అలవాటు చేస్తున్నారు. ఈ యొక్క క్రీడా అంశంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి ఈ యొక్క ఆర్గనైజర్స్ మాస్టర్స్ కప్ టోర్నీని విజయవంతంగా కంప్లీట్ చేసినందుకు ప్రత్యేకంగా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం అండి. ఈరోజు మాస్టర్స్ క్రికెట్ కప్ ఫైనల్ సందర్భంగా మన ఎస్పీ గారి గ్రౌండ్లో నిర్వహించినటువంటి గత 15 రోజుల నుంచి కూడా మంచి కాంపిటేటివ్ స్పిరిట్తో ఈ క్రికెట్ టోర్నమెంట్ నడుస్తూ ఉంది. మొత్తం మీదుగా ఇటు ఈస్ట్ వెస్ట్ ఉభయ గోదావరి జిల్లాల నుంచి 8 క్రికెట్ టీంలు ఈ పోటీల్లో పాల్గొనడం, ఇందులో రన్నరప్ విన్నరప్ చాలా ఫైనల్ కూడా బాగా సాగింది. ఇందులో ముఖ్యంగా 40 years ప్లస్ ప్లేయర్సే పాల్గొనడం జరిగింది. నరేంద్ర మోదీ గారు ఈ దేశం ఫిట్గా ఉండాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలనంటే ఎవరైతే యువత అంటే 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళు మధ్యలో ఉన్నటువంటి వీరందరూ కూడా చాలా ఫిట్గా ఉండాలని చెప్పి ఫిట్ ఇండియా ఉద్యమాన్ని తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని అంటే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి జై కిషన్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి మా సత్య గారు, అదేవిధంగా పోలవరపు చైతన్య గారు, అదేవిధంగా బాలమురళి గారు, వీరందరూ కూడా ఒక ఆలోచన చేసి ఫిట్ ఇండియా ఉద్యమాన్ని మనం కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి, 40+ ఏజ్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ ఆటల్లోకి తీసుకొని రావాలని చెప్పి ఒక ఆలోచన చేయడం చాలా సంతోషించదగిన విషయం. అదేవిధంగా ఈ స్ఫూర్తిని మేము కూడా కొనసాగిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలకు కూడా దీన్ని అలవాటు చేసి ఈ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో విజయం సాధించినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ఎస్పీ గ్రౌండ్స్లో గత 15 రోజులుగా నిర్వహిస్తున్న మాస్టర్స్ క్రికెట్ కప్ సీజన్ 1కి సంబంధించి ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగడం జరిగింది. గత 15 రోజులుగా పాత ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరికి సంబంధించిన 8 జట్లు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్కి ఆర్గనైజర్లుగా మన మూర్తి గారు, మిథున్ వర్మ గారు, అదేవిధంగా పిల్లి గంగరాజు గారు, అదేవిధంగా ఈ టోర్నమెంట్ సంబంధించి స్పాన్సర్ అయినటువంటి జేకే గారు వారు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇది సీజన్ 1. ఈ సీజన్ సంబంధించి 2వ సీజన్ 3వ సీజన్ ఈ టోర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. గత 4 సంవత్సరాలుగా మేము లిజెండ్స్ అని చెప్పేసి 40 సంవత్సరాలు పైబడిన క్రీడాకారులతోటి రీయూనియన్గా క్రీడాకారులందరూ ఒక వేదిక మీద తీసుకొచ్చి టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మాస్టర్స్ కప్ పేరుతోటి మన ఆర్గనైజర్లు ఈ సీజన్ 1 ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్ 8 జట్లు కూడా 40 సంవత్సరాలు పైబడిన వారు ఎంతో ఉత్సాహంగా, మళ్ళీ వారందరూ కూడా దాదాపు 110 నుంచి 120 మంది ప్లేయర్లు రీయూనియన్గా కలిసి క్రీడని ఆస్వాదిస్తూ క్రీడా స్ఫూర్తితో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో విజేతలైన గోదావరి లిజెండ్స్ కాప్స్, అదేవిధంగా రన్నర్స్ అయిన జేకే స్వాగర్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మేము సంవత్సరానికి 2 దఫాలుగా లిజెండ్స్ ఏదైతే ఉన్నారో 40 సంవత్సరాలు పైబడిన అందులో ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఆర్టీఓ ఆఫీసర్లు ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, అదే డిఎస్పీలు ఉన్నారు. ఈ రకంగా అందరూ క్రీడాకారులు ఉండండి, వ్యాపారస్తులు ఉండండి, ప్రైవేటు ఉద్యోగస్తులు ఉండండి, అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి మేము ఈ క్రికెట్ టోర్నమెంట్ గత 4 సంవత్సరాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో కూడా ఇదే టోర్నమెంట్ కంటిన్యూ చేస్తూ క్రీడా స్ఫూర్తిని తెలియజేసే విధంగా మేము ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మనకి రాజమండ్రికి సంబంధించి ఇక్కడ ఎస్పీ గ్రౌండ్స్లో మేము ఇంతకుముందు ఆర్ట్స్ కాలేజీలో కేవలం మ్యాట్ వేసుకొని మేము క్రికెట్ ఆడేవాళ్ళం. అది కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ టర్ఫ్ వికెట్ పోలీసు వారి సహకారంతో ఇక్కడ టర్ఫ్ వికెట్లో మేము క్రికెట్ ఆస్వాదిస్తున్నాం. నిజంగా వారి పోలీసు బృందానికి కూడా వారందరికీ కూడా మేము ఆఫీసర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇదే విధంగా క్రీడా స్ఫూర్తితో ముందు వీరు మూర్తి గారు కానివ్వండి, మిథున్ వర్మ గారు కానివ్వండి, పిల్లి గంగరాజు కానివ్వండి, అదేవిధంగా స్పాన్సర్ అయిన జేకే గారు కానివ్వండి, వారి సహకారంతో మరిన్ని క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు విజేతలైన విజేతలు అదే రన్నరప్గా మీ ఇరు జట్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై భారత్. నగరాభివృద్ధి లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జేఎన్ రోడ్, వాకర్స్ రోడ్లోని 4వ వీధిలో సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణం కోసం 20 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి
పర్యాయపదంగా నిలుస్తుందని, ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా జరుగుతున్న అభివృద్ధి పనులే అందుకు నిదర్శనమని అన్నారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే సుందరమైన నగరాన్ని ప్రజలు చూస్తారని అన్నారు. నగరంలో ఏ ప్రాంతంలో చూసినా ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజల ఆలోచనలకు తగ్గట్టు వారికి ఏ అభివృద్ధి కావాలో ఆ పనులు మాత్రమే చేయడం జరుగుతోందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 250 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. నగరాభివృద్ధి ధ్యేయంగా తాము పనిచేస్తున్నామన్నారు. 9th వార్డ్ సుమారు 185 మీటర్లు 20 లక్షలతో వాకర్స్ రోడ్లోని రోడ్ లే చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రారంభించుకున్నాం, రోడ్డు కూడా చూస్తున్నాం. చాలా అధ్వానంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. దానికి కనెక్షన్ వచ్చి ఐఎంఏ రోడ్, ఏదైతే ఐఎంఏ హాల్ ఉన్న రోడ్, అది కూడా లే చేస్తున్నాం కూటమి వచ్చిన తర్వాత. అది తెలిసి 9th వార్డులో అంటే జనరల్గా మాట్లాడుకుంటే వెంకటేశ్వర నగర్ వాకర్స్ రోడ్ అంటే ఒక పాష్ లొకాలిటీ, చాలా డెవలప్డ్ అండ్ డెవలపింగ్ లొకాలిటీ అని చెప్తారు. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. కానీ వాళ్ళకు ఉండే బేసిక్ ఎమ్యూనిటీస్ చూస్తే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అధ్వానం, ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే దాంతోపాటు నగరంలో కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వర్షాలు ఒక వారం రోజులు గట్టిగా పడతా ఉన్నాయి, మళ్ళీ వారం రోజులు ఎండలు. నగరంలో అనేకమైన పాట్ హోల్స్ ఉన్నాయి. సుమారు 560 పాట్ హోల్స్ ఐడెంటిఫై చేసాం. 42 వార్డులో ఉన్న సచివాలయాల పరిధిలో ఉన్న అంటే 1,09,00,000 వ్యవధితో ఖర్చుతో 540 పాట్ హోల్స్ కూడా ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. శాంక్షన్ కూడా అయ్యి ఉంది. అంటే మళ్ళీ మనం చేస్తున్నప్పుడు ఏదైనా మళ్ళీ గట్టిగా వర్షం పడితే వృధా అవుతుందని క్లైమేట్ కండిషన్స్ బట్టి ఆ పాట్ హోల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గుంతలు, అకాల వర్షాల వలన ఏర్పడిన గుంతలన్నీ కూడా అతి దగ్గరలో పూర్తి చేసే కార్యక్రమం కూడా కార్పొరేషన్ అధికారులు కూటమి తీసుకుంటుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. మాదిగల చీకటి జీవితాలలో వెలుగులు నింపిన మహానీయుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగాని తెలుగు రాష్ట్రాల ఏకైక బార్ కౌన్సిల్ సభ్యులు బి జేకర్, ఎమ్మెల్యే జాతీయ అధ్యక్షులు వివి రత్నం, జాతీయ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాదరావు, ఎంఎల్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జాల పుల్లల పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం వై జంక్షన్లోని ఆనం రోటరీ హాల్లో ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల ఉద్యమ ఫలితంగా 2024 ఆగస్టు 1వ తేదీన 7 సుప్రీంకోర్టు జడ్జిల ధర్మాసనం ఎంఆర్పీఎస్ వర్గీకరణ న్యాయబద్ధమైందని, రాష్ట్రాల వారీగా జనాభా ప్రాతిపదికన వర్గీకరించుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నాకు సంవత్సర కాలం అయిన సందర్భంగా జడ్జిమెంటే మాదిగ న్యాయవాదుల సమైక్య ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జడ్జిమెంటే వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే జాతీయ నేతలు మాట్లాడుతూ ఆగస్టు 1న పీడిత కులాల ఉమ్మడి విముక్తి దినోత్సవమని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 30 సంవత్సరాల కాలంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగల విముక్తి కోసం వర్గీకరణ పోరాటం చేశారని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి సుప్రీం కోర్టుకు కృతజ్ఞతాపూర్వకంగా నిర్వహిస్తున్న జడ్జిమెంట్ డే సెలబ్రేషన్స్ ఇచ్చేసిన మాదిగ న్యాయవాద మిత్రులందరికీ కూడా ముందు శుభాకాంక్షలు, శుభాభినందనలు, అభివందనాలు తెలియపరుస్తూ ప్రెస్ కు న్యూస్ ఇవ్వడం కోసం లేటు అవుతుంది కాబట్టి మనం మాట్లాడుకునే విషయాలు చాలా ఉన్నాయి. నెమ్మదిగా మాట్లాడుకుందాం. ముందు ఈ మాదిగ లాయర్స్ ఫెడరేషన్ సమావేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా 2 రాష్ట్రాల్లో ఉన్న మాదిగలు మందకృష్ణ మాదిగ గారితో వారు ఏ పిలుపునిస్తే ఆ పిలుపును అందుకొని వర్గీకరణ కోసం నిరంతర పోరాటం చేసినటువంటి మాదిగ మిత్రులకు, మాదిగ బిడ్డలకు, ఈ ఉద్యమంలో అసూవాసినటువంటి యొక్క పోరాటం చేసినటువంటి యొక్క వారి కుటుంబాలకు, న్యాయవాదులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ డిక్లరేషన్ లో ముఖ్యాంశం ఏమిటంటే ఏ ప్రయోజనాల కోసం మందకృష్ణ మాదిగ గారు పోరాటాన్ని ఏర్పాటు చేశారో అది సాధించడం జరిగింది. ఆ సాధించిన ఫలాలన్నీ కూడా ప్రతి
మాదిగ బిడ్డకి, విద్యార్థులకి, ఉద్యోగులకి, అన్ని రంగాల్లో ఉన్నటువంటి మాదిగలకు, మాదిగ ఉపకులాలకు, వెనుకబడిన వాళ్ళని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిర నెహ్రూ ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీఓ ఏవీఎస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలంలో భర్త చనిపోయిన భార్యలకు 226 మందికి నూతన పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని, ఆయన ఇచ్చిన మాట కట్టుబడి పార్టీలకు కులాలకు అతీతంగా వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, తలసేమియా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, సంపూర్ణ వికలాంగులకు 15,000 రూపాయలు పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీనే వారి ఇంటికి వెళ్లి అధికారులు, ప్రజాప్రతినిధులు అందిస్తున్నారని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో 557 మంది మండలంలో భర్త చనిపోయిన మహిళలకు పెన్షన్ ఇవ్వవలసి ఉండగా 226 మందికి కొత్త పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. మళ్ళీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఫౌజ్ పెన్షన్స్ ఇంకా మిగిలిన్నారో, ఆనాడు చనిపోయినటువంటి వారిలో కూడా రానటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే నెక్స్ట్ మంత్ వచ్చే నెలలో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ఈనాడు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఇది నిజమైనటువంటి సంక్షేమ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పగలుగుతున్నాం. అసలు సంక్షేమం అన్న దాన్ని 2 విధాలుగా చూడాలి. ఒకటి తాత్కాలిక సంక్షేమం, 2 శాశ్వత సంక్షేమం. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఆలోచన చేసి తాత్కాలిక సంక్షేమాన్ని ఇచ్చాడు. అంటే ఆ తాత్కాలిక సంక్షేమాన్ని కూడా అలాగా ఊరించి 1000 రూపాయలు ఇస్తా అన్నాడు, పెంచుతా అన్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చే 2,000 కాకుండా నేను ఒక 1000 రూపాయలు మీకు ఇస్తాను అన్నాడు. వెల్కమ్, మంచిదే. ఇచ్చాడా? ఇచ్చాడు. 250 అంటే ఈ లోపల ఎంతో మంది లేచిపోతారు. ఇందులో వీళ్ళంతా ముసలోళ్లే కదా. ఈ 4 ఏళ్ళు చాలా మంది పోతారు కాబట్టి మిగిలిందల్లా మిగలడమే. కానీ ఇచ్చానని మాత్రం గర్వంగా చెప్పుకునేవాడు. 1000 రూపాయలు పెంచాను నేను వాడు. ఇవి పెంచింది 250, లబ్ధి పొందింది 250. ఇదా నిజమైనటువంటి సంక్షేమ ప్రభుత్వం? కాదని నిరాఘాటంగా చెప్పగలుగుతున్నాను. నేను ఇందాక చెప్పినట్టుగా శాశ్వత సంక్షేమం అన్నదాన్ని గత ప్రభుత్వంలో ఎక్కడా చేయలేదు. ఒక్కడంటే ఒక్క మనిషిని శాశ్వత సంక్షేమం ఇచ్చి వాడి కాళ్ళ మీద వాడు ఆర్థిక పరిపుష్టితోటి నిలబడగలిగేటటువంటి కార్యక్రమాన్ని జగనన్న ప్రభుత్వం చేసింది అని ఒక్కదాన్ని చెప్పానండి. ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాను. లేదే ఎవరికైనా కానీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చారా? వాళ్ళకి ఏమన్నా కారు కొనుక్కోవడానికి అవకాశం కల్పించి ఆ కారు ద్వారా వాడు కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకడానికి అవకాశం కలిగేటటువంటి కార్యక్రమాన్ని చేశారా? లేదు. అలాగే బీసీ కార్పొరేషన్ నుంచి ఆదరణ అనే పథకం ద్వారా చిన్న సహాయంతో అందంగా బతకగలిగేటటువంటి ఆదాయాన్ని తెచ్చుకోగలిగేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆనాటి ప్రభుత్వం. నిన్నటి ప్రభుత్వం ఏమైనా ఆ రకంగా ఆలోచన చేసిందా? ఇచ్చిందా? చచ్చిందా? చేసుకున్నాం. ఒకటి, దురదృష్టవశాత్తు భర్తలు కోల్పోయినటువంటి మహిళా సోదరిమణులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది అయితే చనిపోయి ఉన్నారో అంతమందికి కూడా ఫౌజ్ పెన్షన్లు ఇవ్వాలి మహిళా సోదరిమణులకి అని చెప్పి
ఏదైతే మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకుడిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది 2014-18 నుంచి కూడా ఇదే జీవో అమలయ్యేది. ఆ రోజుల్లో ఇందాక భద్రం గారు చెప్పారు, అంటే ఆయన కంగారుగా చెప్పడంలో అర్థం ఉండకపోవచ్చు మీకు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ టైంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే భర్త చనిపోతే ఆ భర్తకు నెల తిరగకుండానే మళ్ళీ పెన్షన్లు ఇచ్చేటటువంటి టైంలో తిరిగి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేసేవాళ్ళం. దాన్ని ధర్మిలా మనం అందరూ ఎంతో అభిమానించి ఆదరించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చుకుని ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చి మనందరినీ కూడా బంగారు భవిష్యత్తులోకి దింపుతాడనేటటువంటి ఒక ఆలోచనతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వం 2019-2023 వరకు జరిగినటువంటి ప్రభుత్వం. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనతోటి భర్త చనిపోతే వాళ్ళకి దిక్కుండదు, కనీసం ఈ పెన్షన్ అన్న 4,000 రూపాయలు, ఆనాడు 3,000 రూపాయలు, 2,000 రూపాయలు వస్తే కనీసం వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఇచ్చారో దాన్ని నిర్విద్ధంగా పక్కకు పెట్టేశారు ఈ సంక్షేమ ప్రభుత్వం అన్నాడు. ఆ పెట్టిన కారణంగానే ఇవాళ చూసుకుంటే 557 మంది గత ప్రభుత్వం నుంచి ఈనాటి వరకు కూడా చనిపోయినటువంటి భర్తల్ని కోల్పోయినటువంటి నిర్భాగ్యులు ఉన్నారు. ఆ నిర్భాగ్యుల్లో ఈవేళ మనం ఎంతమందికి ఇవ్వగలుగుతున్నామాయా అంటే 226 మందికి ఇవ్వగలుగుతున్నాం. దానికి కారణం ఆనాడు ఏదైతే ఇవ్వలేదో అవన్నీ మరుగున పడిపోయాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లేని లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని ఇరికించారు. ఎటువంటి ఆధారాలు లేవంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి కారుమూరి. ముగిసిన మాస్టర్ కప్ టోర్నీ విన్నర్స్ గా లెజెండ్స్ ఆఫ్ గోదావరి కప్స్. రాజమహేంద్రవరం 9వ డివిజన్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన. అభివృద్ధి లక్ష్యం, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్న ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజా సమస్యల మీద నిబద్ధతతో పనిచేసేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. జగ్గంపేట మండలంలో 226 మందికి కొత్త పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.